So we will start today's topic. సో లాస్ట్ క్లాస్లో మనం టేబుల్ లేఅవుట్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తూ మధ్యలో ఆపేసాము. సో మళ్ళీ ఒకసారి అట్రిబ్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను ప్రోగ్రామటికల్ పార్ట్ చూపిస్తాను. సో టేబుల్ లేఅవుట్లో మనం రోస్ వైజ్ కాలమ్స్ వైజ్ అనేది వ్యూస్ ని అరేంజ్ చేసుకుంటాము. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా? Yes, ma'am. సో టేబుల్ లేఅవుట్ లో మనం వ్యూస్ ని లేదంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ ని గ్రూప్ ఆఫ్ వ్యూస్ ని రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఆ రోస్ అండ్ కాలమ్స్ లో మనం ఎలా చూపిస్తాము అంటే కనుక వాటికి బార్డర్ లైన్ అనేది ఉండదు. సో దిస్ టేబుల్ లేఅవుట్ ఈజ్ లైక్ ఎక్సెల్ షీట్స్, కానీ ఏంటంటే మనకి ఇక్కడ అన్ని రోస్ అన్ని కాలమ్స్ మనం ఫిల్ చేయాలని లేదు. సో టేబుల్ లేఅవుట్ లో మనం రోస్ ని సెల్స్ అని కూడా అంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ లాస్ట్ క్లాస్. సో రో 1, రో 2, రో 3, సో వీటిల్లో మనం ప్రతి రోకి మనం ఒక ఐడి అనేది ఇస్తున్నాం. సో వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ లేఅవుట్? ఫస్ట్ వన్ ఈస్ ఐడి. సో యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి లేఅవుట్ అనేది ఏంటిది అనేది మనం ఆల్రెడీ చెప్పాము. టెక్స్ట్ వ్యూస్ మనం ఒకటే కాదు చాలా పెట్టుకుంటాం. సో వాటిల్లో ఏ లేఅవుట్ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి మనం ఐడి అని చెప్పి ఇస్తున్నాం. నెక్స్ట్ స్ట్రెచ్ కాలమ్స్. సో స్ట్రెచ్ కాలమ్స్ ఏంటి అంటే కనుక మనం కాలం విడ్త్ ని పెంచుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం స్ట్రెచ్ కాలమ్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. నేనేం చేశాను, ఫస్ట్ కాలమ్ ని స్ట్రెచ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ స్ట్రెచ్డ్ లైక్ దిస్. సో రెండు కాలమ్స్ ని కలిపి ఒక కాలమ్ గా రిప్రజెంట్ చేశాను. ఓకే, అనదర్ అట్రిబ్యూట్ వీ హ్యావ్ కాల్డ్ ష్రింక్ కాలమ్స్. సో ష్రింక్ కాలమ్స్ అంటే ఇలా మొత్తం కలిపి ఒక రోగా ఒక కాలమ్ గా ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేస్తాము, మల్టిపుల్ కాలమ్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ స్ట్రెచ్ కాలమ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూసాము. స్ట్రెచ్ కాలమ్స్ 0 అని చెప్పి మనం వాల్యూ ఇస్తే కనుక, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టేబుల్ లేఅవుట్ లో వాల్యూస్ అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. మనం చెప్పడానికి రో 1, కాలమ్ 1, కాలమ్ 2 అలా చెప్తాం, కానీ దాని యొక్క వాల్యూ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో 0 అనగానే ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది. ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది అంటే కనుక స్క్రీన్ ని బట్టి, సో స్క్రీన్ లో అలైన్మెంట్ ని బట్టి ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలో మిగిలిన అంతవరకు స్ట్రెచ్ అవుతుంది. ఓకే, అదే స్ట్రెచ్ కాలమ్ 1 అన్నాం అనుకోండి, సో సెకండ్ కాలమ్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ డివిజన్ అంటే మనకి టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 అని చూపించాము. సో ఇక్కడ కాలమ్ డివిజన్ అనేది అవైలబిలిటీ ఆఫ్ దీస్ కాలమ్స్ ని బట్టి ఉంటుంది. అంటే మనం కాలమ్స్ డివైడ్ చేసేటప్పుడు ఏమి స్పెసిఫై చెయ్యకపోయినా, లేదంటే స్టార్ అని స్పెసిఫై చేసినా అన్ని ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. ఓకే, సో స్టార్ అని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తే ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. ఓకే, సో స్ట్రింక్ కాలమ్స్ ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి. సో కాలమ్స్ ని నేను ష్రింక్ చేయాలి, విత్ ఆఫ్ ది కాలమ్స్ ని ష్రింక్ చేయడానికి ష్రింక్ కాలమ్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ కొలాప్స్ కాలమ్స్. సో కొలాప్స్ కాలమ్స్ దేనికి యూజ్ చేస్తున్నాము? ఇన్విజిబుల్ చేయడానికి, ఒక కాలమ్ ని ఇన్విజిబుల్ చేయడానికి కొలాప్స్ కాలమ్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్ లో మనం కొలాప్స్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది 0 అని పెట్టాము. ఓకే, సో అలా 0 పెట్టడం వలన ఏమవుతుంది, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 1, కాలమ్ 2. సో కాలమ్ 1 అనేది ఇన్విజిబుల్ అయిపోయింది, బట్ ద డేటా రిగార్డింగ్ దట్ కాలమ్ 1 విల్ బి ఎగ్జిస్టింగ్. సో ఆ టేబుల్ లేఅవుట్ లో
కాలమ్ 1 యొక్క డేటా అనేది ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇన్విజిబుల్ చేసాము. ఓకే. లెట్ us see the programming part for this. సో లాస్ట్ క్లాస్‌లో మిడిల్‌లో ఆగిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తున్నాను. ఒకసారి చూడండి. సో నేనిక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో యాస్ ఐ యామ్ creating a table layout, I will be giving the name as table layout because లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ టీఎల్ అని చెప్పి ఇచ్చాను. మళ్ళీ టేబుల్ లేఅవుట్ అని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? Yes, ma'am. సో మనం డిజైనింగ్ పార్ట్లోకి వెళ్దాము. సో డిజైనింగ్ పార్ట్లో ఎక్స్ఎంఎల్ ఫైల్లో సో ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుంటే కనుక చాలా టైం పడుతుంది. సో మీ ప్రాసెసర్ని బట్టి వన్ సెకండ్ మీ ప్రాసెసర్ని బట్టి లోడింగ్ టైం అనేది ఉంటుంది. సో దీనిలో నేను ఫస్ట్గా చేసుకోవాల్సింది టేబుల్ లేఅవుట్ అనేది. సో బై డిఫాల్ట్ మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ కన్స్ట్రెయింట్ లేఅవుట్. సో ప్రతిదానికి బై డిఫాల్ట్ గా కన్స్ట్రెయింట్ లేఅవుట్ అని వస్తుంది. సో మనకి కావాల్సిన లేఅవుట్ ని బట్టి అక్కడ పెట్టుకోవాలి. ఓకే. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసేది టేబుల్ లేఅవుట్ ప్రాజెక్ట్ కాబట్టి ఐ విల్ బి కీపింగ్ యాజ్ టేబుల్ లేఅవుట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను మనం టేబుల్ లేఅవుట్లో డ్రాగ్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. సో మీరు ప్రతిదీ ఈవెన్ టెక్స్ట్ వ్యూ కూడా మీరు టైప్ చేయాల్సిందే. సో నేను కోడింగ్ పార్ట్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్గా మనం ఏం చేంజ్ చేసుకోవాలి, కన్స్ట్రెయింట్ లేఅవుట్ని చేంజ్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే కనుక కింద పైన ఒకేసారి చేంజ్ అవుతుంది. చూడండి. సో చూడండి సెలెక్ట్ అయింది. సో ఇక్కడ డౌన్ ఎండ్ లో కూడా సెలెక్ట్ అయింది చూడండి కాన్స్టెంట్ లేఅవుట్ అని. సో నేను అక్కడ టేబుల్ లేఅవుట్ అనేది ఇవ్వాలి. మీరు అక్కడ టైప్ చేస్తుండగానే సజెషన్స్ వస్తాయి. సో టేబుల్ లేఅవుట్ ఇచ్చేసాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ టేబుల్ లేఅవుట్ లో సో ఆ టేబుల్ లేఅవుట్ లో నేను లేఅవుట్ యొక్క విడ్త్ హైట్ ఉంది. సో అది మ్యాచ్ పేరెంట్ గానే ఉంటుంది. సో నేను ఇక్కడ టేబుల్ లేఅవుట్ లో ఏం క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఒక లాగిన్ పేజ్. సో మీరు ఆల్రెడీ
ఇక్కడ చూడండి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. సో దీన్ని నేను టేబుల్ లేఅవుట్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, కానీ కొంచెం చేంజ్ చేస్తాను. సో చూడండి. సో ఇక్కడ నేనేమి ఇవ్వాలి, ఫస్ట్ స్ట్రెచ్ కాలమ్స్. సో నాకు అక్కడ మల్టిపుల్ కాలమ్స్ కావాలి కాబట్టి నేను స్ట్రెచ్ కాలమ్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఆండ్రాయిడ్ సో ఇక్కడ మీరు ఎస్ అని టైప్ చేయగానే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది స్ట్రెచ్ కాలమ్స్. సో నేను కాలమ్స్ ఎన్ని కావాలి అనుకుంటున్నాను, కేవలం 2 మాత్రమే. ఎందుకు అంటే నాకు లాగిన్ అవ్వాలి, దాని పక్కన టైప్ చేయగలగాలి, నేను నెక్స్ట్ యూజర్ నేమ్ ఇవ్వాలి, టైప్ చేయగలగాలి. ఓకే, సో 1. సో ఐఎమ్ కీపింగ్ ది వాల్యూ. సో ఇక్కడ మీకు రిటర్న్ పెడతాను. సో దాన్ని బట్టి మీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో నేను ఇక్కడ చేంజ్ చేసే ప్రతిదీ పక్కన వస్తూ ఉంటుంది చూడండి. సో నేను ఇక్కడ స్ట్రెచ్ కాలమ్స్ 1 అని పెట్టాను చూడండి. ఓకే, సో టేబుల్ లేఅవుట్ కాబట్టి లేఅవుట్ గా కంప్లీట్ లేఅవుట్ లో ఒక కాలమ్ గా డివైడ్ అయ్యి ఆ కాలమ్ లో డేటా అనేది ప్లేస్ అయింది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ క్లాస్ లో ఏం చెప్తున్నాము అంటే కనుక టేబుల్ రో. సో మీకు డేటా అనేది రోస్ వైజ్ అరేంజ్ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఏం పెట్టాలి అంటే టేబుల్ రో ఎలిమెంట్ అనేది పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ సో మీరు ఏది టెక్స్ట్ వ్యూ కానీ ఏదన్నా సరే మీరు ప్లేస్ చేయాలి అనుకుంటే అది టేబుల్ రోలో మాత్రమే ప్లేస్ చేయాలి. ఓకే, సో నేను ఈ టెక్స్ట్ వ్యూకి టేబుల్ లేఅవుట్ అని సారీ టేబుల్ రో అని ఇస్తున్నాను. సో చూడండి ఇక్కడ సజెషన్స్ లో వచ్చింది టేబుల్ రో, దాన్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీనిలో నేను ఈ టెక్స్ట్ వ్యూని టేబుల్ రోలోనే ఉంచుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి టేబుల్ రోలో నేను ఒక టెక్స్ట్ వ్యూని ఓపెన్ చేశాను. సో ఆ ఓపెన్ చేసిన టెక్స్ట్ వ్యూకి చూడండి విడ్త్, హైట్ ఇస్తున్నాను. సో ఐఎమ్ చేంజింగ్ ది మెసేజ్. సో నాకేం కావాలి, ఒక లాగిన్ పేజ్ కావాలి. సో లాగిన్. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ కన్స్టెంట్ లేఅవుట్, ఇవన్నీ తీసుకోండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో లాగిన్ ఒక పేజ్ కావాలి. సో నేను ఇక్కడ విత్ అనేది ర్యాప్ కంటెంట్, హైట్ అనేది ర్యాప్ కంటెంట్ ఇస్తున్నాను. సో మీరు విత్ మార్చుకోండి బికాస్ నాకు సైజ్ అనేది పెద్దగా రావాలి. సో ఐఎమ్ గివింగ్ యాజ్ 75 dp. సో లేఅవుట్ యొక్క విత్ పెరిగింది ఇక్కడ చూడండి, లేఅవుట్ యొక్క విత్. సో ఆ కాలం ఏదైతే నేను క్రియేట్ చేశానో ఆ కాలం యొక్క విత్ పెరిగింది. నెక్స్ట్, సో నాకు అక్కడ వచ్చిన టెక్స్ట్ లాగిన్ అని వచ్చింది. ఓకే, సో దానికి నేను డిఫరెంట్ గా అంటే అది డిఫరెంట్ గా కనిపించడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఆండ్రాయిడ్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, నేను ఇక్కడ ప్రైమరీ తీసుకుంటాను. సో ఇది కనబడట్లేదు కాబట్టి వేరే పెట్టుకున్నాము. సో ఏదో ఒక కోడ్ పెట్టుకున్నాము, డబల్ డబల్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది. నెక్స్ట్, సో టెక్స్ట్ సైజ్ కూడా నేను పెంచుకోవాలి అనుకుంటున్నాను. ఆండ్రాయిడ్ టెక్స్ట్ సైజ్. సో టెక్స్ట్ సైజ్ ఎంత పెట్టుకుంటారంటే మీ ఇష్టం, అది నేను ఇక్కడ 25 ఆర్ 20 ఎస్పీ అని పెట్టుకున్నాను. సో అక్కడ చూడండి టెక్స్ట్ సైజ్ పెరిగింది ఇందాక మీద. సో నేను ఇక్కడ మళ్ళీ చేంజ్ చేస్తాను చూడండి, మళ్ళీ పెరిగింది చూడండి. ఓకే, లైక్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో ప్రస్తుతానికి 20 ఎస్పీ అని పెట్టుకున్నాను. నెక్స్ట్,
సో ఇది దీని కింద ఈ లాగిన్ పేజ్ లో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇవ్వాలి. సో దీన్ని నేను సెంటర్ కి తీసుకెళ్ళాలి. సో సెంటర్ కి తీసుకెళ్ళాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి లేఅవుట్స్ లో అంటే ఆండ్రాయిడ్ గ్రావిటీ. సో గ్రావిటీ మీకు ఆల్రెడీ టేబుల్ లేఅవుట్ లో చెప్పాము. సో గ్రావిటీ అంటే ఏంటి, అర్త్ గ్రావిటీ ఈస్ టువర్డ్స్ డౌన్. ఓకే, సో అలా మనకి లేఅవుట్ లో గ్రావిటీ అనేది మనం ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కా రైట్ కా సెంటర్ లోనా ఎక్కడ అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. సో మీరు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు, హారిజాంటల్ సెంటర్. సో సెంటర్ లో మనకి హారిజాంటల్ లో కావాలి. ఓకే, సో నెక్స్ట్. సో ఇప్పుడు సెంటర్ హారిజాంటల్ అన్నాను. ఆ సెంటర్ హారిజాంటల్ అన్న దానికి స్పాన్ ఇవ్వాలి. ఒక్క నిమిషం నేను టైప్ చేసి మీకు చూపిస్తాను. ఆండ్రాయిడ్ లేఅవుట్ స్పాన్. సో దీన్ని నేను 200. సో ఇప్పుడు చూడండి, సో మీకు గ్రావిటీ అని ఇచ్చినప్పుడు ఈ లాగిన్ అనేది సెంటర్ కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదు, నేను అక్కడ 2 కాలమ్స్ ని డివైడ్ చేశాను, 2 కాలమ్స్ గా డివైడ్ చేశాను. సో స్పాన్ అనేది 2 ఇచ్చినప్పుడు అప్పుడు అది సెంటర్ లోకి వెళ్తుంది. స్పానింగ్ అంటే స్పేసింగ్. ఓకే, సో 2 స్పేసెస్ తీసుకుని అది సెంటర్ లోకి వెళ్తుంది. సో మళ్ళీ నేను ఇక్కడ స్పాన్ మారుస్తున్నాను చూడండి. సో లైక్ వైజ్ స్పేసింగ్ ని బట్టి అది అరేంజ్ అవుతుంది. Okay, so this is the text view that I have given. Okay, so next నాకు ఇంకా ఏం కావాలి, సో టెక్స్ట్ వ్యూ ని ఇక్కడ మనం ఎండ్ చేసుకుంటున్నాము. సో టెక్స్ట్ వ్యూ ఇక్కడ ఎండ్ చేసేసాను. సో టేబుల్ రో కూడా ఈ రోలో, సో ఇంకా ఈ రోలో నేను డేటా ఏమి ఇవ్వను కాబట్టి ఈ రో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ నేను ఇంకో టేబుల్ రో అనేది క్రియేట్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ నుండి టేబుల్ రో. సో మళ్ళీ నెక్స్ట్ టేబుల్ రోలో నెక్స్ట్ రోలో నేను ఏమి ఇవ్వాలి అంటే కనుక ఒక టెక్స్ట్ ఇవ్వాలి, నెక్స్ట్ టెక్స్ట్ వ్యూ ఒకటి ఇవ్వాలి, ఒక ఎడిట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఎందుకు అంటే కనుక నేను ఇక్కడ టైప్ చేశాక మీకు ఇక్కడ ఈ కలర్ లో ఈ స్క్రీన్ లో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ టేబుల్ రోలో నేను ఒక టెక్స్ట్ వ్యూని క్రియేట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ చెప్పాను, ఈ బ్రాకెట్స్ లోపలే మీరు డేటా అనేది ఇవ్వాలి ఆండ్రాయిడ్ లో. ఆండ్రాయిడ్ నేను ఇక్కడ ఇవ్వాల్సిన టెక్స్ట్ ఏంటి, నాకు యూజర్ నేమ్ కావాలి. సో ఫస్ట్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఐ వాంట్ ది టెక్స్ట్ యాజ్ యూజర్ నేమ్. ఓకే, సో అక్కడ చూడండి ఇంకో రో క్రియేట్ అయింది విత్ యూజర్ నేమ్. సో నెక్స్ట్ ఈ యూజర్ నేమ్ తర్వాత సో ఆ యూజర్ నేమ్ కి సైజ్ ఇవ్వాలి నేను. సో ఆండ్రాయిడ్ టెక్స్ట్. సో టెక్స్ట్ సైజ్. సో సైజ్ అనేది మీరు ఎంతైనా ఇవ్వచ్చు. సో ఇందాక మనం 20 SP అని ఇచ్చాం, సో దీన్ని పెంచుకుంటున్నాను కొంచెం. సో ఇక్కడ 20 SP అని ఇచ్చి, సో దానంత పెద్దగా మనకు అక్కర్లేదు కాబట్టి నేను ఇక్కడ సమ్ 20 SP అని. సో ఇందాక 25 పెట్టుకున్నాను, ఇప్పుడు 20 పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్. సో టెక్స్ట్ సైజ్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, లేఅవుట్. సో ఇక్కడ ఏదైతే రో క్రియేట్ అయిందో సో దాని యొక్క విడ్త్ హైట్ మనం ఇవ్వాలి. ఓకే, సో హైట్ ఫస్ట్ హైట్ ఇచ్చుకున్నాం. సో విడ్త్ అనేది మనం ఆల్రెడీ స్ట్రెచ్ కాలమ్స్ లో 1 అని ఇచ్చాం కాబట్టి 2 కాలమ్స్ గా డివైడ్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్. సో లేఅవుట్ హైట్ అనేది మీరు ర్యాప్ కంటెంట్ గా ఇచ్చేసేయండి. అంటే కంటెంట్ ఎంత సైజ్ ఉంటే అంత
అది స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? సో దీనికి నేను పైన లాగిన్కి ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చానో అలాగే దీనికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రైమరీ యాక్సెంట్ అని ఇద్దాం, చూద్దాం ఈ కలర్. సో ఇట్ ఈస్ విజిబుల్. సో ఆ కలర్ ఉంచేస్తున్నాను నేను. నెక్స్ట్, సో ఇక్కడికి టెక్స్ట్ వ్యూ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి? సేమ్ అదే రోలో ఇంకో ఎడిట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు యూజర్ నేమ్ ఇస్తున్నప్పుడు పక్కన డేటా అనేది మనం ఎంటర్ చేయగలగాలి. సో దానికి నేను ఒక కాలమ్ ని డివైడ్ చేశాను. ఓకే, సో ఇది కూడా చెప్పాక మీకు ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను. స్క్రీన్ అనేది అసలు ఎలా డివైడ్ అవుతుంది, లేఅవుట్ అనేది. సో ఎడిట్ టెక్స్ట్, సో ఇక్కడ వచ్చేసింది ఎడిట్ టెక్స్ట్. సో మీరు ఇక్కడ టైప్ చేస్తూ ఉండగానే సో మీకు సజెషన్స్ వచ్చేస్తాయి. సో ఈ ఎడిట్ టెక్స్ట్ లో నేను ఏమి ఇవ్వాలి అంటే కనుక నేను డేటా ఏమి ఇవ్వను. సో డేటా ఏమి ఇవ్వకుండా జస్ట్ ఆ లేఅవుట్ యొక్క హైట్ ఇస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకుంటాను. ఓకే, సో ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్. నా వాయిస్ వినిపిస్తుందిగా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో లేఅవుట్ హైట్ మనం పైన ఏం పెట్టుకున్నాము? ర్యాప్ కంటెంట్. సో దీనికి తగ్గట్టుగా ఇది ఉండాలి కాబట్టి ర్యాప్ కంటెంట్ పెట్టుకున్నాం. సో కంటెంట్ ని బట్టి ర్యాప్ అయిపోతుంది. సో కంటెంట్ ఎంత వరకు ఉంటే అంతవరకు వస్తుంది. దానికి కావాలంటే నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్, ఇంకేమి ఇవ్వాలి మనం? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం. సో దీనికి ఏమి ఇద్దాము? డార్క్ ఇస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో చూడండి స్క్రీన్ ఎలా డివైడ్ అయింది మనకి. నేను అక్కడ ఇచ్చిన కోడింగ్, సో కోడింగ్ ఇక్కడ ఎలా ఇచ్చాను? టెక్స్ట్ వ్యూ, ఎడిట్ వ్యూ. సో మీరు ఇక్కడ ఈ పక్కన స్క్రీన్ లో చూస్తే కనుక సో యూజర్ నేమ్, ఎడిట్ టెక్స్ట్. సో నేను ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఏం చేయాలి? లాగిన్ అవ్వాలి అంటే కనుక యూజర్ నేమ్ అని అడిగినప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ టెక్స్ట్ ఏం పెట్టుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 20 ఎస్పీ అని ఇవ్వాలి. సో ఇక్కడ నేను 2 రోస్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను ఇంకో రో క్రియేట్ చేయాలి. దేనికి? పాస్వర్డ్ కి. ఓకే, సో పాస్వర్డ్ కి ఇంకో రో క్రియేట్ చేయాలి. అంటే ఈ టేబుల్ రో కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకో టేబుల్ రో క్రియేట్ చేయాలి. దానిలో టెక్స్ట్ వ్యూ. సో డేటా అనేది బ్రాకెట్స్ లోపలే ఇవ్వాలి. ఎంటర్. సో ఇప్పుడు నాకేం కావాలి? యూజర్ నేమ్ ఉంది. సో ఈ యూజర్ నేమ్ తర్వాత దీని కింద నేను పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో పాస్వర్డ్ కి నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. ఆండ్రాయిడ్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఏమి ఇస్తున్నాను? పాస్వర్డ్. నెక్స్ట్ పాస్వర్డ్ అయిపోయింది. సో పైన టెక్స్ట్ ఇచ్చాక టెక్స్ట్ సైజు. సో టెక్స్ట్ సైజ్ అనేది సో నేను ఇక్కడ 20 ఎస్పీ ఇచ్చాను. సో పై దానికి కంపాటబుల్ గా నేను ఇక్కడ కూడా 20 ఎస్పీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ ఇచ్చేసాము. నెక్స్ట్ హైట్. పైన చూస్తే మీకు అర్థమవుతుంది ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్. సో లేఅవుట్ హైట్ అనేది ర్యాప్ కంటెంట్ గా ఇస్తున్నాను. నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి
ఆండ్రాయిడ్ కలర్ కోడ్స్, ఆండ్రాయిడ్ స్టూడియో కలర్ కోడ్స్ అంటే చాలా వస్తాయి. సో వాటిలో మీకు నచ్చింది మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆండ్రాయిడ్ నేను ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను ఇక్కడ సమ్ గూగుల్లో నుంచి ఒక కోడ్ని పెట్టుకుంటున్నాను. హ్యాష్ సో ఇట్ విల్ బి కమింగ్ as ఆరెంజ్. నెక్స్ట్, సో ఇక్కడికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. సో హియర్ వీ విల్ ఎండ్ అవర్ టెక్స్ట్ వ్యూ. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఎడిట్ టెక్స్ట్. సో ఎడిట్ టెక్స్ట్. ఎడిట్ టెక్స్ట్ లోపలే మనం డేటా ఇవ్వాలి. సో పైన ఎడిట్ టెక్స్ట్ లో మనం ఏమి ఇచ్చాము, లేఅవుట్ హైట్, లేఅవుట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో లేఅవుట్ హైట్ అనేది ఇవ్వాలి, ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్. సో లేఅవుట్ హైట్ అనేది నేను ఇక్కడ ఏం పెట్టుకున్నాను, ర్యాప్ కంటెంట్. సో ఇట్ విల్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ది పాస్వర్డ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆండ్రాయిడ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దానికి నేను మళ్ళీ ఇక్కడ వేరేది కోడ్ అనేది కాపీ చేశాను గూగుల్లో నుంచి. హ్యాష్ 00FF7. సో ఇట్ విల్ బి కమింగ్ యాజ్ గ్రీన్. ఓకే, సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ వ్యూ, రెండు టెక్స్ట్ వ్యూలు, రెండు ఎడిట్ టెక్స్ట్లు పెట్టుకున్నాను. అది సెకండ్ రో, థర్డ్ రోలో. ఫస్ట్ రోలో ఏం చేశాను, ఒక టెక్స్ట్ వ్యూలో లాగిన్ అని చెప్పి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లాగిన్ పేజ్ కి మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక బటన్ ని క్రియేట్ చేయాలి. దేనికి, లాగిన్ అవ్వడానికి. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడికి ఈ టేబుల్ రో అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకేం కావాలి, బటన్. సో ఇక్కడ బటన్ అనగానే ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఈ బటన్ లోపలే మనం డేటాని ఇవ్వాలి. సో బటన్ కి ఫస్ట్ మనం నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఇద్దాము ఆండ్రాయిడ్. బటన్ లో టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, సో లాగిన్ అని ఇద్దాం, స్మాల్ లెటర్స్ వేస్తా, లాగిన్. సో ఆ బటన్ మీద వచ్చే టెక్స్ట్ యొక్క సైజ్. సో నేను ఇక్కడ టైప్ చేసినప్పుడు అక్కడ చూడండి ఆల్రెడీ బటన్ క్రియేట్ అయిపోయింది, ఆండ్రాయిడ్. సో టెక్స్ట్ యొక్క సైజ్, సో ఇందాక వాటిలోనే 20 SP అని పెట్టుకుంటాను. నెక్స్ట్, సో టెక్స్ట్ సైజ్ ఇచ్చేసాను. ఆ బటన్ కి నేను ఒక కలర్ ఇవ్వచ్చు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్. సో కలర్ అనేది ఇంకోటి కోడ్ కాపీ చేసిన 9400. సో ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ బ్యాక్గ్రౌండ్ హ్యాష్ 9400D3. ఓకే, నెక్స్ట్ సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో వీ విల్ బి ఎండింగ్ దిస్ బటన్. సో ఇక్కడ చూడండి నాకు బటన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడికి
ఏమైంది? సో ఈ బటన్ అనేది కంప్లీట్ పేరెంట్ ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ సో 1 సెకండ్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేను నా సిస్టమ్ లో పెట్టుకున్న వర్చువల్ డివైస్ పిక్సెల్ 3. One second, it will be taking some time. Okay, this is my virtual device. So program ni run చేస్తున్నాను. సో బేసిక్లీ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మనం డిఫైన్ చేసుకోగలం. సో దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ టేబుల్ లేఅవుట్. సో లేఅవుట్ లో మీరు ఎక్కడైనా సరే ప్లేస్ చేసుకోవచ్చు డేటా అనేది. అంటే ఈ రోలో ఆర్ ఈ కాలం లో డేటా ఇవ్వాలి, ఈ కాలం లో డేటా ఇవ్వకూడదు అలా ఏం లేదు. అదే మీరు ఎక్సెల్ షీట్ తీసుకుంటే కనుక ఎక్సెల్ షీట్ లో మీకు ఎలా కనిపిస్తుంది? రోస్ అండ్ కాలమ్స్ గా కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క ఎక్సెల్ షీట్ కాలమ్ రో అనేది అక్కడ మనం డేటా అనేది ఇవ్వాలి. ఓకే, సో డేటా ఇచ్చిన దాన్ని బట్టే తీసుకుంటున్నాం. సో నేను ఇక్కడ ఒక రోని కానీ కాలమ్ ని కానీ ఎక్కడైతే నాకు డేటా కావాలో అక్కడ మాత్రమే ఇవ్వగలను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎవరో మైక్ ఆన్ చేశారు, మ్యూట్ చేసుకోండి. సో నేను ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఫస్ట్ కాలంలో నేను యూజర్ నేమ్, సెకండ్ దానిలోనే థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో పాస్వర్డ్ అలా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ రోలో నేను ఏం చేశాను? సో నెక్స్ట్ రోలో నేను ఒక బటన్ ని క్రియేట్ చేశాను. ఆ బటన్ అనేది లాగిన్ బటన్. సో ఇక్కడ చూడండి, వి హావ్ గాట్ ది అవుట్పుట్. సో చూడండి, సో నేను ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో, అండ్ టేబుల్ లేఅవుట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి ఆల్రెడీ చెప్పాను. మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఒక చార్ట్ కి ఇంకో చార్ట్ కి మధ్య బార్డర్ లైన్ కానీ ఏమీ ఉండదు. మా ఎవరో మైక్ ఆన్ చేశారు, ఆఫ్ చేసుకోండి. సో లాగిన్ పేజ్ అని, సో ఇక్కడ చూడండి, సో మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు చార్ట్స్ కి మధ్య ఎటువంటి మార్జిన్ కానీ అలా ఏం ఉండదు. ఓకే, సో యువర్ వాట్సాప్ అప్లికేషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ యూజింగ్ ది టేబుల్ లేఅవుట్. సో ఈ టేబుల్ లేఅవుట్ లో ఏమవుతుంది అంటే కనుక మనకి బార్డర్ అనేది ఏమి ఉండదు, మార్జిన్ లాగా ఏమీ రాదు. బట్ వీ విల్ నో ది పార్టీషన్. వంశీ కృష్ణ అంటే ఎవరో, మైక్ మ్యూట్ చేసుకోండి. సో వీటి మధ్య మార్జిన్స్ కానీ ఏమీ లేవు, కానీ మనకి పార్టీషన్స్ జరిగాయి అని మాత్రం తెలుస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేబుల్ లేఅవుట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే వీటి మధ్య పార్టీషన్స్ తెలుసుకోవడానికి నేను మార్జిన్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పటిదాకా నేను ఏవైతే క్రియేట్ చేశానో వాటికి సో ఈ యూజర్ నేమ్ పైన మార్జిన్ పెట్టుకుంటాను. సో ఆండ్రాయిడ్ మార్జిన్. సో మార్జిన్ నేను ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను? టాప్ లో. ఎంత అంటే కనుక మన ఇష్టం. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ కిందకి వెళ్ళింది. ఓకే, అలానే ప్రతి దానిలో నేను మార్జిన్ పెట్టుకుంటున్నాను. మార్జిన్ టాప్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి,
చూడండి. సో మార్జిన్ అనేది నాకు నచ్చినట్టు నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా మార్జిన్ అనేది టాప్ మార్జిన్ బాటమ్, సో అలా మనకు కావాల్సినట్టు టెక్స్ట్ అనేది మనం ర్యాప్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ మార్జిన్ ఇస్తున్నాను చూడండి, ఆండ్రాయిడ్. సో మార్జిన్ బాటమ్. సో దేనికి నేను మార్జిన్ ఇచ్చాను, యూజర్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసా కదా. ఓకే, ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ బాటమ్ మార్జిన్ అనేది బాటమ్ అని ఇస్తే కనుక మనకి డా ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాని బాటమ్ లో మార్జిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా మార్జిన్స్ లో మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఒక మార్జిన్ పెట్టుకున్నాను ఆండ్రాయిడ్. సో మార్జిన్ టాప్. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ కి 10 SP గా క్రియేట్ అయింది. సో చూడండి, పాస్వర్డ్ పైన 10 SP క్రియేట్ అయింది. సో లైక్ వైజ్ మీకు నచ్చినట్టు మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టు స్క్రీన్ లో మార్జిన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మనకి మార్జిన్స్ అంటే బార్డర్ అనేది చూపించదు. ఓకే, సో పార్టీషన్ అనేది కనిపిస్తుంది కానీ ఇలా డివైడ్ అయింది, ఒక సెల్స్ గా డివైడ్ అయింది అనేది చూపించదు అంటిల్ అండ్ అన్లెస్ వి గివ్ ఇట్. సో నేను ఇక్కడ ఇచ్చాను మార్జిన్ ఇలా రావాలి అని చెప్పి ఇచ్చాను. సో దాని వల్ల మార్జిన్ అనేది రిప్రజెంట్ అవుతుంది. 1 సెకండ్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇది అవుట్పుట్ గా వస్తుంది. ఇట్ ఈస్ రన్నింగ్. సో ఇలా మనం టేబుల్ లేఅవుట్ లో మనం ఇచ్చే కంటెంట్ ఏదైనా సరే టేబుల్ రోలో మాత్రమే ఉండాలి. ఓకే, సో టేబుల్ రోలో మీరు ఎన్ని కాలమ్స్ అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్ట్రెచ్ కాలమ్స్, సో కాలమ్స్ ని ఇన్సైడ్ ది టేబుల్ రో మీరు స్ట్రెచ్ చేసుకోవచ్చు, లేదు అంటే విత్ ఇన్ టేబుల్ లేఅవుట్ లో మీరు డిఫైన్ చేసేయచ్చు. ఓకే, సో ఇండివిజువల్ గా టేబుల్ రోని మీరు క్రియేట్ చేసేటప్పుడు దానిలో ఇచ్చే కాలమ్స్ దగ్గర ష్రింక్ కాలమ్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ సో మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి. సో ఒక్కొక్క లేఅవుట్ ఒక్కొక్క కాలం అనేది డివైడ్ అయింది. దేని ద్వారా డివైడ్ అయింది అంటే కనుక జస్ట్ ఆ కలర్ ద్వారా. లేదు నేను కలర్ కూడా తీసేస్తే ఇట్ విల్ బి డివైడెడ్ ఇన్ ది రోస్ అండ్ కాలమ్స్ వైజ్. సో నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ రోకి పైన అంటే టాప్ మార్జిన్ ఇచ్చాను. సో దాని వల్ల ఈ స్పేసింగ్ వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ కి మార్జిన్ ఇచ్చాను, పైన ఇచ్చాను అండ్ బాటమ్ కూడా ఇచ్చాను. So that is why your screen has been divided like this. Okay. Next topic. So this is about table layout. నా స్క్రీన్ కనిపిస్తుందా, పీపీటీ చూపిస్తున్నా? Yes, ma'am. Okay, thank you. Yes, ma'am. So next topic is relative layout. So I'll be just giving the introduction and next class లో మీకు ప్రోగ్రామింగ్ పార్ట్ అంతా చూపిస్తాను. సో రిలేటివ్ లేఅవుట్ లో ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ని అంటే, సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ మై ఆండ్రాయిడ్ స్క్రీన్. ఓకే, సో ఇది ఒక టెక్స్ట్ కాలమ్ 2 అనేది, సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గా కన్సిడర్ చేయకుండా మీరు జస్ట్ అది ఒక టెక్స్ట్ లాగా కన్సిడర్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్క్రీన్ లో ఒక టెక్స్ట్ ఉంది. ఆ ఉన్న టెక్స్ట్ కి నేను ఇంకేదన్నా వ్యూస్ కానీ లేదు అంటే ఇంకేదైనా
టెక్స్ట్ కానీ యాడ్ చేయడానికి, సో మనం యాడ్ చేసే ప్రతిదీ ఒక లేఅవుట్ లో మనం ఏదైనా యాడ్ చేస్తున్నాము అంటే కనుక దాన్ని వ్యూ అని అంటాము. లేఅవుట్ ని వ్యూ గ్రూప్స్ అంటాం. సో లేఅవుట్ లో నేను ఎన్ని నంబర్ ఆఫ్ వ్యూస్ అయినా సరే ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో నేను అదే చెప్పింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూ కి కొత్తగా నేను ఒక వ్యూని యాడ్ చెయ్యాలి అంటే కనుక నేను రిలేటివ్ లేఅవుట్ ని యూజ్ చేస్తాను. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక క్లాస్ ఉంది. ఓకే, సో ఆ క్లాస్ లో మీకు ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎగ్జామ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? మీ ఫ్యాకల్టీ ఎలా కూర్చోమంటే మీరు అలా కూర్చోవాలి. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు. సో ఆ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న స్టూడెంట్ ని బట్టి నేను నెక్స్ట్ స్టూడెంట్ ని కూర్చోమని చెప్తా. ఎలా అంటే, సో ఆ అబ్బాయి కూర్చున్నాడు కదా, లేదా పర్టికులర్ స్టూడెంట్ కూర్చున్నారు కదా, స్టూడెంట్ 1 వెనక బెంచ్ లో కానీ లేదు వెనక బెంచ్ లో రైట్ సైడ్ కూర్చో. ఓకే, సో పర్టికులర్ పర్సన్ ని బట్టి నెక్స్ట్ పర్సన్ యొక్క పొజిషన్ ని నేను డిఫైన్ చేస్తున్నాను అక్కడ. Okay, for suppose you take 10 benches in a class. Okay, so I have placed 5 students in first 5 benches. So next స్టూడెంట్స్ ని నేను ఎలా ప్లేస్ చేస్తాను అంటే కనుక, ఫిఫ్త్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, సో ఐ విల్ బి డిఫైనింగ్ హిమ్ అండ్ సేయింగ్ దట్ సిట్ బ్యాక్ సైడ్ ఆఫ్ హిమ్ ఆర్ సిట్ సైడ్ ఆఫ్ హిమ్ ఆర్ సిట్ సైడ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్. సో అలా నేను ఒక స్టూడెంట్ ని బట్టి డిఫైన్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇన్ సెకండ్ పాయింట్. So if a student is sitting in your class, so I will be defining the position of another student relative to that first student. ఓకే, సో సిమిలర్ గా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూ ఏదైతే ఉందో, లేదు అంటే ఒక టెక్స్ట్ ని నేను ప్లేస్ చేసుకున్నాను వ్యూలో. ఓకే, సో మనకి కనిపించేదాన్ని వ్యూ అని అంటున్నాం. సో అది ఎటువంటి టెక్స్ట్ అయినా అవ్వచ్చు, ఎదర్ ఇట్ మే బి బటన్ ఆర్ ఎనీథింగ్ దట్ వీ కెన్ సీ ఇస్ అ వ్యూ. ఓకే, సో ఉన్న వ్యూకి నేను లెఫ్ట్ లో పెట్టాలా, రైట్ లో పెట్టాలా, టాప్ లో పెట్టాలా, బాటమ్ లో పెట్టాలా, ఎలా పెట్టాలి అనేది దాని యొక్క పొజిషన్ ని డిఫైన్ చేయడానికి రిలేటివ్ లేఅవుట్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, రిలేటివ్ పొజిషన్ అనేది డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు పేరెంట్ అండ్ చైల్డ్ అని చెప్పి 2 టర్మినాలజీస్ వస్తాయి. మీకు లేఅవుట్, సో నేను ఎంటీ లేఅవుట్ చూపించినప్పుడు, సో దట్ ఈజ్ యువర్ పేరెంట్. దానిలో మీరు పెట్టే ప్రతి వ్యూ చైల్డ్ అవుతుంది. ఓకే, సో మీరు ఒక స్క్రీన్ తీసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ స్క్రీన్. సో ఈ కంప్లీట్ స్క్రీన్ ని నేను పేరెంట్ లేఅవుట్ అంటున్నాను. ఓకే, సో దానిలో నేను ఏదైతే డేటా పెట్టుకుంటున్నానో దానిని చైల్డ్ అంటాం. సో అసలు రిలేటివ్ లేఅవుట్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఒక స్క్రీన్ ని కలర్ఫుల్ గా కనిపించేలాగా చేయడానికి రిలేటివ్ లేఅవుట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో రిలేటివ్ లేఅవుట్ అనేది మనం డైరెక్ట్ గా పెట్టడం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూని బట్టి ఆ రిలేటివ్ లేఅవుట్ లో ఇంకో వ్యూ యొక్క పొజిషన్ ని, రిలేటివ్ పొజిషన్ ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో పొజిషన్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు, టాప్ లో ఉండొచ్చు, బాటమ్ లో ఉండొచ్చు, హారిజాంటల్లీ ఉండొచ్చు, వర్టికల్లీ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసిన వ్యూస్ లో ఫస్ట్ వ్యూలో మనం ఏం చూసాము? వాట్ ఈస్ ద ఫస్ట్ వ్యూ దట్ వీ హ్యావ్ సీన్? ఎనీవన్? ఫస్ట్ చూసింది మనం లీనియర్ లేఅవుట్. ఓకే, సో లీనియర్ లేఅవుట్ లో నేను ఏం డిఫైన్ చేస్తున్నాను? వర్టికల్ గా కానీ హారిజాంటల్ గా కానీ టెక్స్ట్ ని ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లేఅవుట్ మనం ఏం చెప్పుకున్నాము? అబ్సల్యూట్ లేఅవుట్. సో అబ్సల్యూట్ లేఅవుట్ లో నేనేం చేస్తున్నాను?
డిఫైన్ చేస్తున్న అట్రిబ్యూట్స్ అనేవి ఐదర్ ఎక్స్ కోఆర్డినేటా వై కోఆర్డినేటా అనేది చెప్తున్నాను. అదే టేబుల్ లేఅవుట్ లో నేను ఎలా చెప్పాను, రోస్ వైజ్ ఆర్ కాలమ్ వైజ్ చెప్తున్నాను. సో ప్రతి దానికి నేను కొత్తగా ఒక వ్యూని ప్లేస్ చేసుకుంటూ వచ్చాను. అదే రిలేటివ్ లేఅవుట్ లో మనం తీసుకుంటే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూకి కొత్తగా ఏదైనా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే వ్యూ 1 ఆర్ టెక్స్ట్ 1 తీసుకోండి, వ్యూ 1 ఏదైతే యాడ్ చేసామో ఆ వ్యూ 1 పొజిషన్ ని బట్టి దీని యొక్క పొజిషన్ అంటే ఇంకో వ్యూ 2 నేను ఏదైతే యాడ్ చేస్తున్నానో దాని యొక్క రిలేటివ్ పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాన్ని నేను టాప్ లో పెట్టుకోవచ్చు, బాటమ్ లో పెట్టుకోవచ్చు, రైట్ లెఫ్ట్ హారిజాంటల్ వర్టికల్, అలా వీ హ్యావ్ డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఆర్ డిఫరెంట్ attributes for this relative layout. Okay, so we will be seeing the attributes in next class. So